నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డ్రైనేజ్ కాలువల్ని ప్రక్షాళన చేస్తున్నా యథాతథంగా వ్యర్థాలు డ్రైనేజీలో ఉంటున్నాయన్న చైర్పర్సన్ తాడిబోయిన రాధిక. ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి. 4వ వార్డులో నిర్వహించిన సామూహిక శానిటేషన్ డ్రైనేజ్ డ్రైవ్ కార్యక్రమం. బ్రతికున్న వ్యక్తి చనిపోయినట్లుగా సర్టిఫికేట్ సృష్టించి ఆస్తిని కాజేసి 4 వ్యక్తులను రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారన్న డీఎస్పీ జనార్దన్ రావు. వారి నుంచి ల్యాప్టాప్, కలర్ ప్రింటర్ స్వాధీనం. ముద్దాయిలను కోర్టుకి హాజరుపరిచినట్లు డీఎస్పీ వెల్లడి. తెనాలి పురపాలక సంఘం ప్రతి వార్డులో ప్రత్యేకంగా చేపడుతున్న సామూహిక శానిటేషన్ అలాగే మెయిన్ డ్రైవ్ కార్యక్రమాన్ని 4వ వార్డులో నిర్వహించారు. అక్కడ జరుగుతున్న పనులను చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పరిశీలించడమే కాక డ్రైనేజ్ కి మూతవేసిన బండరాళ్లను కూడా తొలగించే చర్యలు తీసుకుని డ్రైనేజ్ పనులు చేయించారు. ఈ సందర్భంగా సిబ్బందికి తగు సూచనలు చేశారు. పట్టణంలోని 4వ వార్డులో చేపట్టిన సామూహిక పారిశుద్ధ్య నిర్వహణ డ్రైనేజ్ పనులు నేపథ్యంలో ఎక్కువగా సైడ్ కాలువలు మూసుకుపోయే విధంగా స్లాబులు, బండరాళ్లు వేయడం, అలాగే చెట్ల కొమ్మలు, మట్టి వ్యర్థాలు సైడ్ కాలువలో పడిపోయి ఉండిపోవడంతో నీరు పారుదల లేక ఆగిపోతున్న పరిస్థితిని మున్సిపల్ సిబ్బంది చక్కబెట్టారు. ఈ పనులను చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, వార్డు కౌన్సిలర్ అడుసుమెల్లి వెంకటేశ్వరరావుతో కలిసి వార్డుల్లో పర్యటించి పనులను పర్యవేక్షించారు. పూడికలను శుభ్రంగా తీయించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ తాడిబోయిన రాధిక మాట్లాడుతూ పారిశుద్ధ్య సిబ్బందితో గ్యాంగ్ వర్క్ చేపిస్తున్నప్పటికీ ప్రజలు తమ ఇంటి ముందు డ్రైనేజ్ కాలువలలో వ్యర్థాలు వేయటం, అలాగే కాలువలు మూసుకుపోయే విధంగా స్లాబులు వేయటం, సైడ్ కాలువల వెంట పిచ్చి మొక్కలు, కొమ్మలు పడిపోయి ఉన్నా కానీ అవి తీయకపోవడం వల్ల డ్రైనేజ్లో నీటిపారుదల ఆగిపోతుందని, దీనివల్ల దోమలు పెరిగి అనారోగ్య పరిస్థితులు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ప్రజలు కూడా సహకరించి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ అడుసుమల్లి వెంకటేశ్వరరావు, హెల్త్ ఆఫీసర్ యేసుబాబు, టౌన్ ప్లానింగ్ అధికారి సాంబశివరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున 4వ వార్డులో 2వ రోజు రావటం జరిగింది శానిటేషన్ మీద. ఇక్కడికి వచ్చేసి ప్రధానంగా ఈ కాలువలు అనేది సిల్ట్ ఎక్కువ ఉంటానా, కలవట్ల దగ్గర అలానే నాపరాళ్ళు ఎలా వేయటానా దాని కింద సిల్ట్ అనేది పేరుకుపోతుంది జరిగింది. అదల్లా మా వర్కర్స్ని పెట్టి ఈ రోజున బండలు కానీ కలవాట్లు కానీ అన్నీ ఓపెన్ చేసి తీపిస్తుంది జరుగుతుంది. అలానే ప్రజలందరికీ కూడా చెప్పేది ఏంటంటే ఆ కాలువలో అనేది వేస్ట్ వ్యర్థాలు ఏవైతే ఉంటాయో ఈ కాలువలో వేయకుండా డస్ట్బిన్ రూపంలో వర్కర్స్ అందించాలని కోరుకుంటున్నాం. అలానే ప్రధానంగా ఈ వార్డులో వచ్చి వాటర్ సమస్య ఉందని చెప్పారు. అది కూడా మనం తొందరలోనే పరిష్కరిస్తానని చెప్పడం జరిగింది. అలానే మనం ఎంత ఈ కాలువలో వేయకుండా వేస్ట్ వ్యర్థాలు ఏవైతే ఉంటాయో డస్ట్బిన్ రూపంలో 2 పొడి చెత్త, తడి చెత్త అనేది మా వర్కర్స్ అందిస్తేనే మన శానిటేషన్ అనేది మెరుగుపడింది. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. ఈరోజు 4వ వార్డుకి మన చైర్పర్సన్ గారు రాధిక గారు వచ్చారు. ఈ గ్యాంగ్ వార్ అనేది శానిటేషన్ కింద ఈరోజు వార్డులో పనులు నడుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే డ్రైనేజీలన్నీ మురుగు ఎక్కువ పేరుకోపోయి అక్కడికక్కడ వాటర్ స్టక్ అయి ఉంది. ఇలాంటి కార్యక్రమం పెట్టినతే కానీ ఇట్లాంటి పెద్ద పనులన్నీ పూర్తి కావు. దీని గురించి ఇలాగే నెలకొకసారి ఇట్లా అన్ని వార్డుల్లో ఇట్లా చేసుకుంటూ వస్తే చాలా వరకు శానిటేషన్ ఇబ్బంది అనేది తగ్గుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ శానిటేషన్ వాటర్ ఒకటి సప్లై సరిగా రావట్లేదు. దాని మీద చైర్పర్సన్ కానీ పూర్తిగా దాని మీద దృష్టి పెట్టి ఆ సమస్య పరిష్కరిస్తారని ఆశిస్తూ సెలవు. బ్రతికున్న వ్యక్తిని చనిపోయినట్లుగా డెత్ సర్టిఫికేట్ను సృష్టించి ఆస్తిని కాజేసి అమ్ముకున్న సంఘటన తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. చీటింగ్, ఫోర్జరీ చేసి నేరానికి పాల్పడ్డ ఆ 4గురిని రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించి డీఎస్పీ జనార్దన్ రావు వివరాలు వెల్లడించారు. రూరల్ మండల గ్రామం బుర్రిపాలెంలోని కోలపల్లి నరేష్ తన మేనత్త గాజులు బసవపూర్ణ కుమారి బతికుండగానే చనిపోయినట్లుగా డెత్ సర్టిఫికేట్ మరియు ఫేక్ ఓటర్ కార్డు సృష్టించారు. మున్సిపల్ మార్కెట్ కాంప్లెక్స్ బిల్డింగులు 9వ నెంబర్ షాపులో మీ సేవ నిర్వహిస్తున్న శివనారాయణ అనే వ్యక్తి ద్వారా డెత్ సర్టిఫికేట్ తయారు చేయించి డాక్యుమెంట్ రైటర్ గా ఉన్న తిరుపతి మరియా దాస్ తో కలిసి ఆ పొలాన్ని వేరొకరికి అమ్మించి సొమ్ము చేసుకున్నారు. తెనాలికి చెందిన వ్యక్తులకు మొత్తం 5 రిజిస్ట్రేషన్ల ద్వారా అమ్ముకొని సుమారు 55 లక్షల సొమ్ము చేసుకున్నారు. అయితే తప్పుడు డెత్ సర్టిఫికేట్లు, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్లు తయారు చేసి ఇంతకు ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడ్డారని డీఎస్పీ జనార్దన్ రావు తెలిపారు. దీనికి ఉపయోగించిన ల్యాప్టాప్, కలర్ ప్రింటర్ ని స్వాధీనం చేసుకున్నామని 4 కోర్టుకి హాజరుపరుస్తున్నట్లు డీఎస్పీ జనార్దన్ రావు తెలిపారు. ఈ సమావేశంలో రూరల్ సిఐ, ఎస్ఐలు పాల్గొన్నారు. తెనాలి రూరల్ సర్కిల్ పరిధిలో
రూరల్ పోలీస్ స్టేషన్ బుర్రిపాలెంలో 2.5 ఎకరాల పొలం 17 సెంట్ల భూమిని యాక్చువల్గా హక్కుదారులు బతికుండగానే వారు చనిపోయారని డెత్ సర్టిఫికేటు, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేటు ఫేక్గా క్రియేట్ చేసి వాటిని ముద్దాయిలు రిజిస్ట్రేషన్ చేయించుకొని వేరే వాళ్ళకి తనఖా మళ్ళా సేల్ డీడ్ చేయడం, తనఖా రిజిస్ట్రేషన్ చేయడం అనేది ఫిర్యాదు తెలుసుకొని తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ జరిగింది. దీని మీద రూరల్ సిఐ గారు, ఎస్ఐ గారు దర్యాప్తు చేసి ఈ కేసులో ముద్దాయిలను ఈరోజు కోర్టు తరలించే ప్రయత్నంలో భాగంగా ప్రజలందరికీ మోసం ఎట్లా జరుగుతూ ఉంది, చీటింగ్ ఎట్లా చేస్తారు, మీ ప్రాపర్టీలు ఎట్లా సంరక్షించుకోవాలని తెలియడానికని ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో పోలీసు వారి దర్యాప్తులో తెలిసిన విషయం ఏంటంటే, ఈ డాక్యుమెంట్ రైటర్ ఎవరైతే తిరుపతి దాస్ అనే అతను ఉంటాడో, ఇతను రేపల్లిలో సబ్ రిజిస్టర్ ఆఫీసులో అవుట్సోర్సింగ్ కింద 8 సంవత్సరాలు అక్కడ పనిచేస్తాడు. తర్వాత అక్కడ ఆ గవర్నమెంట్ సంబంధించిన డబ్బులు మిస్అప్రాప్రియేషన్ చేశాడని అతని కేసు రిజిస్టర్ అయింది 2018లో. అప్పటి నుంచి అతను తెనాలి వచ్చేసి తెనాలి సబ్ రిజిస్టర్ ఆఫీస్ పరిధిలో చుట్టుపక్కల గ్రామాల్లో ఏమైనా రిజిస్ట్రేషన్ ఉంటే ఇతను కన్సల్ట్ చేసి ఇతను చేపిస్తూ ఉన్నాడు. మీ సేవా కేంద్రంలో ఈ డెత్ సర్టిఫికేట్లు, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్లు ఫేక్గా క్రియేట్ చేసిన దాసర్ శివనారాయణ అనే ఇతను కూడా ఎంఆర్ఓ ఆఫీసులో సుమారు ఒక 7-8 సంవత్సరాలు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీగా పనిచేశాడు. ఆ పనిచేసిన తర్వాత అతను బయటకు వచ్చేసి ఈ మీ సేవా కేంద్రం ఓపెన్ చేశాడు. వీళ్ళిద్దరిని ముద్దాయి ఎవరైతే ఉన్నారో నరేషు, అతని ఫాదరు సత్యనారాయణ అప్రోచ్ అయ్యి ఈ భూమికి సంబంధించిన వారు బతికుండగానే వారిద్దరి పేరు మీద కంప్లైంట్ చనిపోయినట్టుగా డెత్ సర్టిఫికేట్ క్రియేట్ చేస్తారు. వాళ్ళకి హక్కుదారులుగా వీరు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కూడా క్రియేట్ చేయించుకొని ఈ ఎవరైతే డాక్యుమెంట్ రైటర్ ఉన్నాడో తిరుపతి దాస్ ఆధ్వర్యంలో సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. ఆ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయ్యి వీళ్ళకి ఒరిజినల్ డాక్యుమెంట్ రాగానే దాన్ని వేరే వాళ్ళకి అమ్మేసి సుమారు ఈ 2.5 ఎకరాల పొలం అమ్మి 17 సెంట్ల పొలం ఇంటి స్థలం అమ్మి 55 లక్షల రూపాయలు కాజేస్తారు. దీని మీద కేసు రిజిస్టర్ అయ్యింది, దర్యాప్తు చేస్తున్నాము. ఇది ప్రజలకి వారి ప్రాపర్టీస్ మీ సేవా అడంగులు అన్నిట్లోనూ రిజిస్టర్ ఆఫీసులో ఈసీలోనూ వారి పేరు మీద ఉన్నాయా లేదా చెక్ చేసుకోకపోవడం వలన ఈ పరిణామాలన్నీ ఉంటాయి. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని ఈ పత్రికాముఖంగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. తెనాలి వివేకానంద సెంటర్ స్కూల్ ఆడిటోరియంలో బుధవారం ఉదయం జపాన్లోని హిరోషిమా నగరంపై అమెరికా అణుబాంబు వేసి నేటికి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అణ్వస్త్రాలు వద్దు, అన్న వస్త్రాలు ప్రజలకు కావాలి అనే అంశంపై కలకత్తాకు చెందిన ముందడుగు అనే వైజ్ఞానిక సాంస్కృతిక సేవా సంస్థ వ్యవస్థాపకులైన ఐకా బాలాజీ ఒక స్లైడ్ మరియు వీడియో షో ప్రదర్శించారు. అణ్వస్త్రాల నిరోధానికి ప్రతి ఒక్కరూ నడుం కట్టాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు. 2వ ప్రపంచ యుద్ధంలో 1945 ఆగస్టు 6వ తేదీన అమెరికా తన ప్రత్యర్థి అయిన జపాన్లోని హిరోషిమా నగరంపై 15 కిలోటన్నుల ట్రైనైట్రోటోవన్ అనే పేలుడు పదార్థంతో సమానమైన అణుబాంబుతో దాడి చేసింది. దాని ఫలితంగా హిరోషిమా నగరం సర్వనాశనమైంది. 3.5 లక్షల మంది ప్రజలు మరణించారు. బాంబు యొక్క అణుధార్మికత వలన లక్షలాది మంది ప్రజలు అనేక దశాబ్దాల పాటు కొత్త రోగాలతో, శారీరక మానసిక వైకల్యాలతో, క్యాన్సర్ రోగాలతో తరతరాలుగా నరక బాధలు అనుభవించారు. ఒక దేశాధినేత నియంతృత్వ నిర్ణయానికి అమాయకులైన పసిపిల్లలు, వృద్ధులు సైతం ప్రాణాలు కోల్పోయి మానవాళికి పెనుముప్పుగా, మానవత్వానికి మాయని మచ్చగా నిలిచింది. తిరిగి మళ్లీ అలాంటి అణుయుద్ధాలు, మారణ హోమాలు జరగకూడదని ప్రజలు, ప్రభుత్వాలు జాగృతులై చైతన్యవంతులు కావాలని అన్నారు. అణ్వస్త్రాల నిరోధానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని ఐకా బాలాజీ కోరారు. యుద్ధం వద్దు, శాంతి ముద్దు అని విద్యార్థులు నినదించారు. 35 సంవత్సరాలుగా ఇప్పటికీ 500కు పైగా ప్రదర్శనలు ఇచ్చి ప్రజలను చైతన్యపరుస్తున్న బాలాజీ అలాగే నిర్మలను వివేక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ కె రామరాజు, సిఇఓ వెంకట్రావులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా తమ భావాలు తెలిపిన విద్యార్థులు మోక్షజ్ఞ, పరిమళ, జ్యుయల్ శ్రావ్యలను అభినందించారు. ఈ కార్యక్రమాన్ని శివకుమార్ మురళీ చౌదరి పర్యవేక్షించగా విశ్రాంత ఉపాధ్యాయులు నేతాజీ అధ్యక్షత వహించారు. అందులో ఒక యాటమ్ని న్యూట్రాన్తో బొంబార్డ్ చేస్తారు. అప్పుడు వచ్చేటువంటి ఆ రియాక్షన్ ఏమంటారంటే న్యూక్లియర్ ఫిషన్ అంటారు. ఏమంటారు దాన్ని?
ఒక చిన్న యురేనియం యాటమ్ని కనుక అంతకంటే చిన్నది న్యూట్రాన్తో బొంబార్డ్ చేస్తే అది స్ప్లిట్ అయ్యి బేరియం క్రిప్టాన్గా మారుతూ దాంతోపాటుగా అద్భుతమైనటువంటి ఎనర్జీ లిబరేట్ చేస్తుంది. ఎంత ఎనర్జీ అంటే కొన్ని లక్షల డిగ్రీల సెంటీగ్రేడ్. మనకి ఇప్పుడు ఉన్నటువంటి టెంపరేచర్ 40 వస్తే మనం అందరం కూడా మాడిపోతున్నాం. మనం 40-45 డిగ్రీ సెంటీగ్రేడ్ వస్తాయి. అలాంటిది కొన్ని లక్షల డిగ్రీల సెంటీగ్రేడ్ టెంపరేచర్ వచ్చింది అంటే ఇక్కడ తెలుసు మనందరికీ కూడా లైఫ్ అనేది ఉండదు. అంత అద్భుతమైనటువంటి పవర్ అది. అలాంటి యాటమ్ బాంబ్ని హిరోషిమా మీద అమెరికా వాళ్ళు డ్రాప్ చేశారు. ఎంత నష్టం చెప్పడానికి మీరేటువంటి ఇప్పటికి కూడా అది తేరుకోలేకపోయింది, ఆ పట్టణం తేరుకోలేకపోయింది. అంత ఎఫెక్ట్ ఉంది. జరిగింది 1945లో. ఇప్పుడు మనం 25లో ఉన్నాం. అంటే ఎన్ని సంవత్సరాల క్రితం జరిగింది ఇది? 80 ఇయర్స్ బ్యాక్ జరిగింది. 55 ఇయర్స్ అక్కడ, ఇక్కడ 25, మొత్తం 80 ఇయర్స్. 80 సంవత్సరాల క్రితం బాంబు వేస్తే ఆ ఎఫెక్ట్ ఇప్పటికి కూడా ఉంది అక్కడ. అంతటి పవర్ఫుల్ బాంబు అది యాటమ్ బాంబు అనేటువంటి. అంత నాశనం చేసి పడేసింది అక్కడ ఉన్నటువంటి ఆ సిటీ మొత్తాన్ని కూడా. 1,00,000 మంది చంపేసింది. అందరితో ఊరుకోవాలి. మళ్ళీ ఆగస్టు 9th మళ్ళీ ఇంకో బాంబు వదిలేరు దొంపదగా అమెరికా వాళ్ళు. ఎందుకంటే అప్పుడు సరెండర్ కాల, కోపం వచ్చింది జపాన్ వాళ్ళకి. మీరు మా మీద దాడి చేస్తారా, మేము యుద్ధాన్ని కంటిన్యూ చేస్తున్నాం అని ప్రకటించింది. దానికి కోపం వచ్చి అమెరికా వాళ్ళు మళ్ళీ మరో బాంబుని ఆగస్టు 9th అప్పుడు నాగసాకి అనేటువంటి పట్టణం మీద వేశారు. మొట్టమొదటి వేసిన బాంబు ఎక్కడ? రెండవసారి బాంబు వేసింది ఎక్కడ? అది కూడా జపాన్లోనే. పాపం బ్యాడ్ లక్ పాపం జపాన్కి. యుద్ధం స్టార్ట్ చేసిన జర్మనీ అయితే సఫర్ అయింది మాత్రం ఎవరు? జపాన్ సఫర్ అయింది. అక్కడ నాగసాకిలో కూడా బాంబింగ్ జరిగింది, యాటమ్ బాంబ్. అది కూడా నాశనం అయిపోయింది. అక్కడ కురి అనే ఒక పట్టణం ఉండేది. యాక్చువల్గా మిలిటరీ బేస్లో సెకండ్ బేస్ అనమాట జపాన్కి. దాని మీద వెళదాం అనుకున్నారు పాపం వాళ్ళు. అయితే ఆ అదృష్టం ఏంటంటే ఈ ఫ్లైట్ బయలుదేరిన తర్వాత అక్కడ క్లౌడ్స్ బాగా దట్టంగా రావడం, దాని తగ్గట్టుగా కింద ఈ కోల్ మండటం వలన పైన ఈ ఫ్యూమ్స్ బాగా వచ్చేసి దట్టంగా కనపడాల ఆ ఫ్లైట్లో ఉన్న వాళ్ళకి. ఎక్కడ బాంబేలో తెలియని వాళ్ళకి. అందుకని ఏం చేశారంటే కొంచెం ముందుకెళ్తే ఈ నాగసాకి వచ్చింది. వేయాలని కొందేమో ఆ కుక్కూరి అనే పట్టణంలో, వేసిందేమో నాగసాకి. ఇది సెకండరీ బేస్ యాక్చువల్గా. దాని మీద పాపం 9th ఆగస్టున రెండో బాంబు కూడా వేశారు. అక్కడ అంతే సర్వనాశనం అయిపోయింది. ఒక మ్యూజిక్ వీడియోని కూడా ఆఖరిలో చూపిస్తాను. తర్వాత విద్యార్థులకి స్లైడ్స్ నుంచి ఏం అర్థమైంది, వాళ్ళు ఏమనుకుంటున్నారు అన్న విషయాన్ని కూడా మేము ఒకరిద్దరు విద్యార్థుల నుంచి వినడానికి మేము ప్రయత్నిస్తున్నాము. సో మీలో ఎవరైతే చెప్పదలుచుకుంటారో వాళ్ళు వచ్చి ఆ సంగతులు చెప్తే మాకు మా ఫీడ్బ్యాక్ ఉంటుంది. మేము నెక్స్ట్ షోలో దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా ప్రయత్నిస్తాము. సో లెట్ us బిగిన్ ద స్లైడ్ షో. మన స్లైడ్ షో శీర్షిక ఏంటి, ఈరోజు ప్రత్యేకత ఏంటి అంటే సరిగ్గా 80 ఏళ్ళ కాలం, నేటికి 80 ఏళ్ళ క్రితం ఆగస్టు 6న హిరోషిమా నాగసాకికి సంబంధించిన ఒక దృశ్యాన్ని ఊహించుకోండి ఎలా ఉంటుందో. ఇప్పుడు 11:15 అయింది. 11:15 టైంలో అక్కడ పరిస్థితి ఎలా ఉండేది అన్నది ఒక స్లైడ్ కూడా చూస్తాము. ఆ స్లైడ్ అది చాలా ఇంపార్టెన్స్ ఉంది. 2 నెలల్లో ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ కాలపరిమితి ముగియనున్న నేపథ్యంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టం చేసి సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చిన నేపథ్యంలో సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెనాలిలో ఎస్ఆర్ ఏసీ ఫంక్షన్ హాల్లో ఎంఆర్పీఎస్ తెనాలి డివిజన్ కార్యవర్గ సమావేశం జరిగింది. ఎంఆర్పీఎస్ గుంటూరు జిల్లా అధ్యక్షులు కిన్నెర నాగరాజు మాదిగ, ఎంఆర్పీఎస్ తెనాలి డివిజన్ అధ్యక్షులు కోన శ్రీనివాసరావు మాదిగ ఆధ్వర్యంలో జరిగిన ఎంఆర్పీఎస్ తెనాలి డివిజన్ కార్యవర్గ సమావేశంలో ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపకులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సమావేశం ప్రారంభంలో చుండూరు మారణకాండ అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం బ్రహ్మయ్య మాదిగ మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు ఆర్డినెన్స్ ను రూపొందించిన చంద్రబాబు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూనే వర్గీకరణ చట్టం చేసి శాశ్వత పరిష్కారం చూపించి మాదిగ ప్రజల అభిమానాన్ని చూరగొనాలని అన్నారు. అలా కాకుండా కాలయాపన చేసి మాదిగ జాతి ఆక్రోశానికి గురి కావద్దని బ్రహ్మయ్య మాదిగ విజ్ఞప్తి చేశారు. దేశంలో రాష్ట్రంలో మాదిగ జాతి ప్రజలు ఎప్పటికీ అంబేద్కర్ వాదులేని మనువాదులు కానే కాదని బ్రహ్మయ్య మాదిగ ఉద్ఘాటించారు. మా జాతి మనుగడకు హక్కుల సాధనకు తన జీవితాన్ని త్యాగం చేసిన అంబేద్కర్ వాదాన్ని సమాజంలోకి బలంగా తీసుకువెళ్లాలని బ్రహ్మయ్య మాదిగ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా లోపభూయిష్ట రోస్టర్ విధానాన్ని
రద్దు చేసి సుప్రీంకోర్టు తీర్పు మార్గదర్శకాలకు అనుగుణంగా అత్యంత వెనుకబడిన వర్గాలకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఏటుకూరి విజయ్ కుమార్ మాదిగ, రాబర్ట్ మాదిగ, చిలువూరు నాగరాజు మాదిగ, కుమరాల శ్రీనివాసరావు మాదిగ, రాజు మాదిగ, మోదుకూరి శ్రీనివాస్, కొల్లూరు బాబు మాదిగ కార్యకర్తలు పాల్గొన్నారు. దళితుల హక్కుల కోసం, దళితుల ఆత్మగౌరవం కోసం కారంచేయుడు, చుండూరు ఘటనలతో పాటు దేశంలో జరిగినటువంటి అనేక మారణకాండలు దళిత ఉద్యమ చైతన్యాన్ని, దళిత జాతి చైతన్యాన్ని పెంపొందించే విధంగా ఈరోజు సమాజంలో ఉండబడినటువంటి యావత్ దళిత సమాజం మొత్తం కూడా ఆత్మగౌరవ పతాకాన్ని ఎగరేయడానికి కేంద్ర బిందువుగా మారినటువంటి చుండూరు, కారంచేడు మృతవీరులను స్మరించుకోవడం, దళిత జాతుల ఉండబడినటువంటి ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, వారిచ్చిన స్ఫూర్తితోనే ప్రశ్నించడం మొదలుపెట్టినటువంటి మాదిగ జాతి 1994 జూలై 7న ప్రకాశం జిల్లా నాగులపులపాడు మండలం ఇదుముడి గ్రామంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని ఏర్పాటు చేసుకొని ఎస్సీల ఉమ్మడి రిజర్వేషన్లను జనాభా దామాషా ప్రకారం ఏబీసీడీలుగా వర్గీకరించాలని, ఎవరి వాటా వాళ్ళకి దక్కాలని 94 జూలై 7న ఎంఆర్పీఎస్ ఉద్యమం మొదలైంది. అది ఈ దేశంలో ఉండబడిన ప్రజలందరికీ తెలిసిందే. 94న ఏర్పడిన ఎంఆర్పీఎస్ ఉద్యమం 97కే వర్గీకరణను ఆనాడు సాధించుకోవడం జరిగింది అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద. ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం కూడా వర్గీకరణను అమలు చేయడం కోసం 68, 69 జీవోలు ఇవ్వడం, ఆ జీవోల మీద మా సోదరులు హైకోర్టును ఆశ్రయించడం, హైకోర్టు రద్దు చేయడం, మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని గవర్నర్ ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆర్డినెన్స్కి రాష్ట్రపతి ఆమోదంతో ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 99 నుంచి 2004 వరకు వర్గీకరణ అమలు జరిగితే వేలాది మంది మాదిగ జాతి, మాదిగ కులాల బిడ్డలు అభివృద్ధి చెందుతున్న తరుణంలో సోదరులు మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయించడం, సుప్రీంకోర్టు కూడా 2004 నవంబర్ 1వ తారీఖున ఎస్సీలో కానీ ఎస్టీలో కానీ కొన్ని కులాలను కలపాలన్నా తీసేయాలన్న అధికారం రాష్ట్రాలకు లేదు, పార్లమెంటులో చట్టం చేయాలని చెప్పని 342 ఆర్టికల్ను ఉదహరిస్తూ తీర్పిస్తూ ఎస్సీ వర్గీకరణ రద్దు చేసిన విషయాన్ని కూడా గుర్తు చేస్తాం. అయితే 2004లో రద్దయినటువంటి వర్గీకరణ తర్వాత ఎంఆర్పీఎస్గా దాదాపు 20 సంవత్సరాల పాటు, అంటే 2004 నుంచి మొదలుకొని 24 వరకు 20 సంవత్సరాల పాటు పార్లమెంటులో చట్టం చేయాలని నేలబిడి సాము చేసిన విధంగా ఉద్యమాన్ని నిర్వహించిన విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. వర్గీకరణ ఊసే లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాస్త్రీయబద్ధంగా వర్గీకరణ చేసింది. నేను గుండె మీద ధైర్యంగా చేసుకుని చెప్పగలను. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కంటే విధానపరంగా, సైద్ధాంతిక పరంగా, శాస్త్రీయబద్ధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసింది. ఇక్కడ లోపాలు ఉన్నాయి. ఇక్కడ జిల్లా యూనిట్ అన్నారు, అది లోపమే. కాదు ఆర్డినెన్స్ అన్నారు, చట్టం జరగాలి, అది లోపమే. రోస్టర్ విధానం అన్నారు, అది లోపమే. మరి ఈ రోస్టర్ విధానము తెలంగాణ రాష్ట్రంలో లేదు, ఈ రోస్టర్ విధానం దేశంలో ఎక్కడా లేదు. ఆంధ్రప్రదేశ్లోని రోస్టర్ విధానం ఎందుకు తీసుకొచ్చారు? ఆ రోస్టర్ విధానం తీసుకొచ్చి కూడా ఎవరికి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు? రోస్టర్ విధానం తీసుకొస్తే ముందు అత్యంతంగా వెనకబడినటువంటి మా రెల్లి సామాజిక వర్గానికో, డక్కలోలకో, సింధోలకో, బైండ్లోలకో, మాస్నోలకో, మోచోలకో ముందు రిజర్వేషన్ అందాలి. ఆ తర్వాత వెనకబడిన మాదిగలకు అందాలి, ఆ తర్వాత మాలాలకు అందాలి. కానీ ఇక్కడ అత్యంతంగా అభివృద్ధి చెందినటువంటి మాలాలకి ముందు వరుసలో 8% ఇస్తూ, తర్వాత మాదిగలకు 6% ఇస్తూ, బాగా వెనకబడినటువంటి వరకు 1% ఇచ్చి అమలు చేయడం అంటే అది లోపభూయిష్టం కదా. మరి వీటి మీద ప్రశ్నించరు. శాస్త్రీయబద్ధంగా చేసిన వాళ్ళ దగ్గర మాత్రం అక్కడికి వెళ్ళి అక్కడ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి కాంగ్రెస్ వ్యతిరేకంగా ప్రయత్నం చేస్తారు. కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. మరి ఇది బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఎస్సీ వర్గీకరణ కోసము జరుగుతున్నటువంటి అంశం దగ్గర అమలు చేయాలనే దగ్గర ఎందుకు బీజేపీ రాష్ట్రాల దగ్గర కనిపించట్లేదు? అంటే ఒక్క మాటలో చెప్పాలంటే నేను అందుకే అంటున్నాను, 30 ఏండ్ల ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని, 30 ఏండ్ల మాదిగ జాతి చారిత్రాత్మక పోరాటాన్ని ఈరోజు తీసుకెళ్ళి మనుసంకనెక్కించి మనువాద గుప్పెట్లో పెట్టి ఒక మాట అంటాడు కదా ఆయన నరేంద్ర మోడీ వేదిక మీద, లక్ష్మణుడిగా ఉంటానంటే అర్థమైంది. లక్ష్మణుడు కూడా వాళ్ళ అన్నిటితో పోతూ ఆయన భార్య నిద్రావస్థలోకి నెట్టిపోతాడు, శాపం పెట్టి వెళ్తాడు. అట్లాగే దక్షిణాదిలో ఉండబడిన మాదిగల మొత్తాన్ని నిద్రావస్థలోకి నెట్టి, లేదా మాదిగలతో పాటు మాలలు, దళితులు, గిరిజనులు, మైనారిటీలు, ముస్లింలు, క్రైస్తవులు మొత్తం సమాజాన్ని మొత్తాన్ని కూడా నువ్వు నిద్రావస్థలోకి నెట్టి నువ్వు మనుసంకనెక్కాలని చెప్పి చూస్తే దక్షిణ భారతంలో ఉండబడినట్టు మాదిగలంతా పిచ్చోళ్ళేం కాదు, దాన్ని తిప్పికొడతారు. ఆంధ్రప్రదేశ్ అక్కడ ఉండబడినటువంటి మాదిగలైన మనువాదం వైపు కాకుండా అంబేద్కర్ వాదం వైపు తీసుకెళ్లి మాదిగ జాతిని అంబేద్కర్ వాదం నిలబెట్టే ప్రయత్నం చేస్తారు. నేను అడుగుతున్నా, మీరు అడిగారు కాబట్టి ఒక మాట, ఎంఆర్పీఎస్ ఉద్యమం బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నట్టు బోధించు, సమీకరించు, పోరాడినాదంతో మొదలైంది. ఎంఆర్పీఎస్ ఉద్యమం మొదలైన తర్వాత ఎంఆర్పీఎస్ ఉద్యమకారులు మేము పెట్టుకోబడిన స్లోగన్ ఏంది? ఆత్మగౌరవం, హక్కులు, రాజ్యాధికారం అన్నాం. రైట్, ఆత్మగౌరవం వచ్చిందని ఎంఆర్పీఎస్ 20 సంవత్సరాలుగా 3లో ఒక పెద్ద స్తూపం కట్టాం కదా ఆత్మచిహ్నం అని. తర్వాత ఈరోజు హక్కులు వచ్చినాయి, సుప్రీంకోర్టు పుణ్యమా అని. మరి హక్కుల తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎడిపోవాలి మనం.
రాజ్యాధికారం అయిపోవాలి. మరి రాజ్యాధికారం అనే పదం ఎందుకు మాట్లాడతలేదు? 30 ఏళ్ళు పోరాటం నడిపిన నాయకుడు అని చెప్తున్నారు కదా, ఒక చారిత్రాత్మక ఉద్యమం నడిపేవు అని చెప్పిన మొత్తము పద్మాలు రత్నాలు ఇచ్చి భుజాన్ని పెట్టుకునే ప్రయత్నం జరుగుతుంది కదా. మరి రాజ్యాధికారం కోసం దళిత సమాజాన్ని ఎవరు నడిపించాలి? దళితులకు అండగా ఎవరు నిలబడాలి? ఈ సమాజంలో 30 ఏళ్ళుగా దళితులకు మేమే నాయకత్వం ఇచ్చే ఉంటాం కదా, వికలాంగులకు మేమే నాయకత్వం వచ్చాం, గుండె దెబ్బలకు మేమే నాయకత్వం, సమాజానికి మేమే నాయకత్వం ఇచ్చామని చెప్పుకుంటున్నాం కదా. మరి చెప్పుకుంటున్నట్టు మనము రాజ్యాధికారం కోసం కొట్టాడాల్సిన బాధ్యత ఎవరిది? రాజ్యాధికారం కోసం కొట్టాడాల్సిన బాధ్యత ఎవరిది? నాది కదా. మరి దాన్ని ఎందుకు గాలికి వదిలేశారు? రాజ్యాధికారాన్ని ఎందుకు గాలికి వదిలేశారు? గాలికి వదిలేసి దేశ సమస్యల మీద కొట్లాడుతూ ఉన్నారు. అంటే దేశ సమస్యల మీద కొట్లాడదాం అనుకుంటే ఈరోజు అన్ని మాదిగ పల్లెలు అభివృద్ధి చెందినాయా? అన్ని మాల పల్లెలు శాశ్వతంగా అభివృద్ధి చెందినాయా? శ్మశానం లేని మాదిగ పల్లె లేదా? శ్మశానం లేని మాలపల్లె లేదా? బడి లేని మాదిగ పల్లె లేదా? బడి లేని మానపల్లె లేదా? సమాజంలో అన్ని వర్గాల ముందు నా జాతిని బాగు చేస్తే సమాజం అనుకుంది. నీ జాతి అట్టడుగు వర్గం ఉంది, అంటరానితనానికి ఇంకా అనిపిస్తూ ఉంది. అందాల్సినట్టు అందలేదు. ఓకే, ఇంకొకటి లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో క్లబ్ సీనియర్ సభ్యులు కిక్కూరి చిన్నకృష్ణారెడ్డి 73వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐతానగర్లోని డగ్లస్ మెమోరియల్ రెసిడెన్షియల్ ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులకు నోట్ బుక్స్, పలకలు, పెన్నులు తదితర వస్తువులు అందజేశారు. లయన్స్ సీనియర్ సభ్యులైన కిక్కూరి చిన్నకృష్ణారెడ్డి పుట్టినరోజును పురస్కరించుకొని లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో ఐతానగర్లోని డగ్లస్ మెమోరియల్ రెసిడెన్షియల్ ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులకు నోట్ బుక్స్, పలకలు, పెన్నులు, ఇతర వస్తువులను అందజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు నేరెళ్ల వెంకటకృష్ణ మోహన్ రావు మాట్లాడుతూ కులమత భేదాలు లేని విద్యా వ్యవస్థ గొప్పదని అన్నారు. క్లబ్ వ్యవస్థాపకులు కాకరపర్తి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ చిన్నతనం నుంచి క్రమశిక్షణలో చదువు కొనసాగిస్తే ప్రతిభావంతులుగా సంస్కారంతో సమాజానికి ఉపయోగపడతారని అన్నారు. ఈ కార్యక్రమంలో అయినాల మల్లేశ్వరరావు, ప్రధానోపాధ్యాయుని చావలి స్వర్ణలత, ఉపాధ్యాయుని ఏ సుజాత, కరెస్పాండెంట్ ఎస్ లతా కుమారి, కర్రా జాకబ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో ఈరోజు మా క్లబ్ సీనియర్ సభ్యులు లైన్ కిక్కూరి చిన్నకృష్ణారెడ్డి గారి 73వ పుట్టినరోజు సందర్భంగా తెనాలి ఐతానగర్లో ఉన్నటువంటి డగ్లస్ మెమోరియల్ ఎలిమెంటరీ స్కూల్ రెసిడెన్షియల్ ఎలిమెంటరీ స్కూల్కి విద్యార్థులు అవసరమైన లాంగ్ నోట్ బుక్స్, షార్ట్ నోట్ బుక్స్, పలకలు, పెన్నులు ఇలా వాళ్ళకి అవసరమైనవన్నీ ఈరోజు వారి పుట్టినరోజు సందర్భంగా అందజేయటం జరిగింది. గత 19-20 సంవత్సరాలుగా క్లబ్ మెంబర్గా ఉంటూ ప్రతి సంవత్సరం తన పుట్టినరోజుకి ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తూ వస్తున్నందుకు ముందుగా వారికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు. పుట్టినరోజు శుభాకాంక్షలు క్లబ్ సభ్యులందరి తరఫున చెప్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే పలక బలకం మొదలయ్యి మన జీవితం, అలాగే పుస్తకం, పెన్ను ఈరోజు కంప్యూటర్తో అనుసంధానం అయిపోతుంది. మార్పులు జీవితంలో ఎలా వస్తాయనే దానికి చిన్నపిల్లల నుంచి 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుకునే వరకు ఆ మార్పుల్ని మనం గమనిస్తే చిన్నప్పుడు చదువుకున్న విద్యా బుద్ధులే పెద్ద అయిన తర్వాత కూడా మంచి అవకాశాలను కల్పించడానికి విద్యార్థులకు ఉపయోగపడుతుంది. ఈరోజు నేను గత 20-25 సంవత్సరాల నుంచి లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహాలో నేను ఒక సీనియర్ సభ్యులుగా ఉన్నాను. ప్రతి సంవత్సరం కూడా నేను ఒక పుట్టినరోజు కార్యక్రమం ఏదైనా ఉంటే ఈ పసిపిల్లల మధ్యలో చేసుకోవాలనే కోరికతో ఈ ప్రతి స్కూల్కి వెళ్ళి ఏదో కార్యక్రమం చేసి ఆ పిల్లలకి ఏదో నా చేతనంత వరకు మేము ఆ పిల్లలకి సహాయం చేస్తున్నాం. ఏంటంటే చదువు ముఖ్యం. పిల్లలకి ఏంటంటే మనం డబ్బు ఇచ్చేదానికన్నా పిల్లలకి చదువు ఇస్తే వాళ్ళు ఆ చదువుతూ నేర్చుకున్నదే వాళ్ళ జీవితాంతం ఉపయోగపడుద్ది. డబ్బు కొద్ది రోజులు మనం ఇచ్చిన డబ్బు కొన్నాళ్ళు ఉండతే పోవచ్చు, కానీ ఏంటంటే చదువు అనేది శాశ్వతం ఉంటుంది. కాబట్టి ప్రతి పిల్లవాడు కూడా చదివించాలి, చదువుకొని మంచి ఉన్నత స్థాయిలో చేరాలని ఆ ఒక కోరికతో మేము ప్రతి కార్యక్రమం కూడా ఇలాంటి కార్యక్రమాలకే మేము ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ, అందుకని మీరు ఎప్పుడు కూడా పసిపిల్లల్ని స్కూల్కి పంపించి చదివించి వాళ్ళని ప్రయోజకులను చేస్తే మీరు డబ్బు ఇవ్వకపోయినా పర్వాలేదు, పిల్లలకు చదివే వాళ్ళకి డబ్బు సంపాదించుకునే ఒక స్తోమత కలుగుతుంది. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లలందరినీ బాగా చదివించేసి అందరికీ మంచి భక్తి చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాను. కాబట్టి మీరు కూడా మా వంతు ఎట్లా అయితే మేము చేయగలుగుతున్నామో మీరు కూడా మీ పిల్లల దగ్గర కూడా అంత శ్రద్ధ తీసుకొని
తెనాలిలోని టౌన్ పాస్టర్స్ గ్రేట్ సపోర్ట్ ఫుల్ హెల్పింగ్ అసోసియేషన్ సమావేశం ముత్యంశెట్టివారిపాలెంలోని యేసుక్రీస్తు ప్రార్థనా గోపురంలో జరిగింది. ఈ సందర్భంగా ఆనందన్న ఆధ్వర్యంలో దైవజనులకు ఉచితంగా రైస్ కిట్లను అందజేశారు. స్థానిక ముత్యంశెట్టివారిపాలెంలోని యేసుక్రీస్తు ప్రార్థనా గోపురం నందు బుధవారం ఉదయం 10 గంటలకు టౌన్ పాస్టర్స్ గ్రేట్ సపోర్ట్ ఫుల్ హెల్పింగ్ అసోసియేషన్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా దైవజనులకు సేవకులకు రైస్ కిట్లను బ్రదర్ ఆనందన్న ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ అసోసియేషన్ ద్వారా ప్రతి 15 రోజులకు ఒకసారి రైస్ కిట్స్ ను ఇవ్వడంతో పాటు ఇంకా అనేక కార్యక్రమాలు చేపట్టనున్నామని చెప్పారు. చర్చిల్లో కావాల్సిన పరికరాలు కానీ అలాగే దైవజనులకు అవసరమైన వైద్య సేవల కోసం ఆర్థిక సహాయం అందించడంలో తాము ముందుంటామని ఇంకా అనేక కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తున్నామని అసోసియేషన్ అధ్యక్షులు ఆనందన్న తెలియజేశారు. అలాగే కార్యదర్శి రెవరెండ్ టి రమేష్ బాబు కూడా పలు సేవా కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో చర్చ్ పాస్టర్ కొప్పుల చంటి తదితర దైవజనులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి టౌన్ పాస్టర్స్ గ్రేట్ సపోర్ట్ అండ్ ఫుల్ హెల్పింగ్ అసోసియేషన్స్ ప్రథమ సమావేశం, ఆగస్టు నెల సమావేశం. దైవజనులు, యేసుక్రీస్తు ప్రార్థనా గోపురం వ్యవస్థాపకులు దైవజనులు రెవరెండ్ కొప్పుల చంటి గారు, దానియేల్ గారి యొక్క చర్చిలో ఘనంగా జరిగింది. సెక్రటరీ గారు రమేష్ గారు మరి వారి యొక్క ప్రారంభ ప్రార్థనల ద్వారా ఈ కార్యక్రమాన్ని జరిగించాము. మరి దైవజనులకి కొంతమందికి మేము ప్రార్థించిన రీతిగా 26 కిలోల రైస్ బ్యాగులు ఇవ్వడం జరిగింది. దైవజనులు పాల్గొన్నారు. చక్కగా ఈ కార్యక్రమం జరిగింది. ఇక నుంచి కూడా ప్రతి నెలే కాదు, మరి దేవుని యొక్క కృపను బట్టి 15 రోజులకు ఒకసారి కార్యక్రమాలు జరపాలనుకుంటున్నాం. కొంతమంది దైవజనులకి మైక్ మౌత్లు ఇవ్వాలనుకుంటున్నాం. కానుకల బాక్సులు ఇవ్వాలనుకుంటున్నాం. చర్చిల్లో ఏ కొరతలు ఉన్నాయో వారికి సహాయం చేద్దామనుకుంటున్నాం. హాస్పిటల్లో ఎవరైనా యాక్సిడెంట్లు కానీ ఎవరైనా ఇబ్బందుల పాలై ఉంటే వాళ్ళకి వెళ్ళి కొంత అమౌంట్ని ఇవ్వాలనుకుంటున్నాం. ఇంకా ఎవరైనా ఏదైనా విషయాల్లో బాధల్లో ఉంటే, ఏ సమస్యలు ఉన్నా వారి దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడాలని ఈ అసోసియేషన్ ద్వారా మేము తీర్మానం చేసుకున్నాం. భవిష్యత్తులో ఇంకా ఎన్నో కార్యక్రమాలు మరి జరిగించబోతున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి మరి మా సెక్రటరీ గారు, అడ్వైజర్ గారు సహకరించారు. ఇంకా తెనాలి పట్టణంలో కూడా కొంతమంది మరి సహకరించారు దైవజనులు. వారికి కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రెసిడెంట్ గారు అయినటువంటి బ్రదర్ ఆనంద్ అన్న గారి ద్వారా ఈ అసోసియేషన్ తరపున తెనాలిలో ఉన్నటువంటి కొంతమంది దైవజనులకు రైస్ బ్యాగ్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల కూడా కంటిన్యూ చేయాలనుకుంటున్నాము. ప్రతి నెల కొంతమంది దైవజనులకు సహాయపడాలనుకుంటున్నాము. అలాగే బ్రదర్ ఆనంద్ అన్న గారు మాట్లాడినటువంటి రీతిగా ప్రెసిడెంట్ గారు ఏ విషయాలు అయితే కనుక వారు మాట్లాడారో అవన్నీ కూడాను జరిగించాలని చెప్పేసి అని ఆలోచనలు కేవలము ప్రార్థన ద్వారా ఇవన్నీ కూడా మరి జరగాలనుకుంటున్నాము. ఈ కార్యక్రమాలన్నీ మంచిగా జరగాలని ఈ అసోసియేషన్ తరపున కొంతమంది దైవజనులకు సహాయపడాలని చెప్పేసి మేము అనుకుంటున్నాము. మరి మీ ప్రోత్సాహము, మీ ప్రార్థన మాకు ఎంత అవసరము. మరి కార్యక్రమాన్ని ఈ రోజున జయకరంగా జరిగించినందుకై ఆనందన్న మరి రమేష్ అన్న తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రభు నూరంతలంగా ఇంకా దీవించాలని, ఇంకా అనేక సేవకులకు వారి పనికి ముందుకు వెళ్ళడానికి వారి చేయూతనిస్తున్నటువంటి విధానాన్ని ఇంకా దేవుడు దీవించాలని ప్రభు పేరట మనవి చేస్తూ వారిని, వారి సంఘాలను దేవుడు దీవించునుగాక. ఆమేన్. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యురాలు గళ్లా మాధవి జన్మదినోత్సవం సందర్భంగా బోయినవాసు ఆధ్వర్యంలో స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి కార్యాలయం నందు పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను పర్యవేక్షణలో జరిగింది. తెనాలిలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యురాలు గళ్లా మాధవి పుట్టినరోజు వేడుకలను బోయినవాసు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి కార్యాలయం వద్ద పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన బోయినవాసు మాట్లాడుతూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడుపుతున్న గళ్లా మాధవి జన్మదినోత్సవం సందర్భంగా అన్నదానం చేయడం సంతోషంగా ఉందని చెప్పారు. ఎమ్మెల్యేగా ఆమె చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలు ప్రశంసిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గాలం వేణు, కోట అక్కేశ్వరరావు, నన్నబనేని రాంబాబు, షేక్ దావూద్, కొసన రాంబాబు, ఉమానాయుడు, ప్రసాద్ మరియు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం మా మంచి ఎమ్మెల్యే గారు గల్లా మాధవి గారు, శ్రీ బ్రహ్మరా టౌన్షిప్ అధినేత, గుంటూరు వికాస్ హాస్పిటల్స్ అధినేత, గుంటూరు వికాస్ హాస్పిటల్స్ అధినేత గల్లా మాధవి గారి భర్త గారైన గల్లా రామచంద్ర గారు మాకు చాలా ముఖ్యులు.
గల్లా మాధవి గారు కూడా మా నియోజకవర్గానికి రావడం మేము అందరం చేసుకున్న పుణ్యం. ఈరోజు ఆమె పుట్టినరోజు ఇంత ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి మా కుర్రాసీని వారి ఆధ్వర్యంలో ఇంత బాగా గొప్పగా ఈ కార్యక్రమాన్ని చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అలాగే గల్లా మాధవి గారు అంటే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఆమె పనితీరు ఎలా ఉందనేది మొన్న ఇలాగే మీడియా వాళ్ళు విలేకరుల సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారిని సార్ మీ ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది సార్ అని అడిగితే ఎక్కడో దాకెందుకు మన పశ్చిమ నియోజకవర్గం అమ్మాయి గల్లా మాధవి గారు ఉదయాన్నే తాను పొద్దునే లేకోవటమే ఆమె బైక్ మీద బయలుదేరి ప్రతి వార్డు ఇంటింటికి తిరిగి ఆమె చేసిన పనితీరే దానికి నిదర్శనం. అమ్మాయి చాలా బాగా చేస్తుంది. గల్లా మాధవి గారు అంటే మన నియోజకవర్గంలో కుటుంబంలో ఎంతమంది అవుతున్నారో అంతమందిని కూడా ఎలా అంటే ఆమె బీఫార్మ్ ఇచ్చిన కానీ ఈ రోజు దాకా సంవత్సర కాలంలో తొలి అడుగులోనే ప్రతి ఇంటిని 5 నుంచి 10 సార్లు ప్రతి ఒక్కరు కూడా టచ్ చేసి బాగా డెవలప్ చేసింది. అలాంటి మాధవి గారు గల్లా మాధవి గారికి మరెన్నో ఉన్నత పదవులు. ఎమ్మెల్యే గారు అయినటువంటి గల్లా మాధవి గారికి మా జనసేన పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. గల్లా మాధవి గారు గుంటూరు 2ని చాలా అభివృద్ధి పదంలో నడిపిస్తున్నందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి గుంటూరు నుంచి విచ్చేసినటువంటి బోయిన వాసు మా బావగారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి అన్నదాన కార్యక్రమానికి విచ్చేసినటువంటి కోట అక్కేశ్వరరావు గారు, అదేవిధంగా నన్నపనేని రాంబాబు గారు, పసనా రాంబాబు, దావుద్దు, ఇంకా మా మిత్రమండలి అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ శుభాకాంక్షలు తెలియజేస్తున్నటువంటి తెనాలి పట్టణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో బుధవారం స్థానిక రైల్వే స్టేషన్ కార్యాలయంలో చుండూరు మృతవీరుల వర్ధంతి గద్దర్ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఐక్యవేదిక అధ్యక్షులు అకిదాసు కిరణ్ ఆధ్వర్యంలో నాడు అగ్రవర్ణాల దాడిలో మరణించిన మృతవీరులకు ఘన నివాళి అర్పించారు. చుండూరు మృతవీరులకు అలాగే ఉద్యమ సారథి గుమ్మడి విఠలరావు గద్దర్ ద్వితీయ వర్ధంతి కార్యక్రమాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యవేదిక ఘనంగా నిర్వహించింది. తన పాటలతో సమాజాన్ని నిరంతరం జాగృతం చేసిన వ్యక్తి గద్దర్ అని కీర్తించారు. కార్యక్రమంలో కౌన్సిలర్స్ దుబాయ్ బాబు, యాతాటి అనిల్, అకిదాసు కిరణ్ కుమార్, కమాదులు స్వామి, గోపి, నిట్టాబాలు తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో గత 34 సంవత్సరాల క్రితం చుండూరులో జరిగినటువంటి మారణకాండలో అసువులు బాసినటువంటి పల్లె వీరులందరికీ కూడా ఘనమైన నిర్వహణలు అర్పిస్తూ ఈరోజు ఐక్యవేదిక ఆధ్వర్యంలో కూడా వారికి వర్ధంతి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరియు అదేవిధంగా ఈరోజు కూడా ప్రజా గాయకుడు యుద్ధ నౌక అయినటువంటి గద్దరన్న గారి యొక్క 2వ వర్ధంతిని కూడా నిర్వహించడం జరిగింది. గతంలో మన భారతదేశంలోనే చుండూరు గ్రామంలో జరిగినటువంటి ఎంతో పైశాచికమైనటువంటి దాడిని యావత్ భారతదేశం కూడా ఆ సమయంలో ఖండించారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి 10 మంది దళితులన్నీ అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాలలో ఓచకోత కోసారు. ఆ మారణ హోమం జరిగి ఇప్పటికి కూడా 34 సంవత్సరాలు అయినా కూడా ఇంకా నిర్దోషులు అనేవాళ్ళు ఎవరో కూడా తెలియకుండా ఎవరికి న్యాయస్థానాలు శిక్షలు వేసినా కూడా కొన్ని రకరకాలుగా కూడా ఈ న్యాయస్థానాలు శిక్షలు విధించినప్పటికి కూడా అనేక మంది దోషులు తప్పించుకుంటూ పోతూ ఉన్నారు. ఇప్పటికైనా రాబోయే కాలంలో కూడా అక్కడ ఉన్నటువంటి బాధిత పోరాట కమిటీ వారు కూడా ఇంకా అనేక రకాలుగా న్యాయస్థానం వైపు కూడా పోరాటాలు చేస్తూనే ఉన్నారు. చివరికి వారికి న్యాయం జరిగిద్దని కూడా, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క దళిత ప్రజా సంఘాలందరికీ కూడా వారికి బాసటగా నిలుస్తామని కూడా మరొకసారి తెలియజేస్తూ మరి ఒక్కసారి చుండూరు అమరవీరులకి మరి ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో అందరి కలయికతో ఇవాళ 2 కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ఎవరైతే చుండూరు మృతవీరులు ఉన్నారో వాళ్ళకి వర్ధంతి ఘననివాళులు అర్పించుకుంటూ అదేవిధంగా ప్రజా గాయకుడు ఉన్నటువంటి గద్దర్ గారికి కూడా ఘననివాళులు అర్పించుకోవడం జరుగుతూ ఉంది. సో ధన్యవాదాలు. చుండూరు మృతవీరుల దినోత్సవం సందర్భంగా జై భీమ్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యాలయంలో మృతవీరులకు నివాళులర్పించి సంతాపం తెలియజేశారు. రాష్ట్ర అధ్యక్షుడు కటివరపు దేవయ్య ఆధ్వర్యంలో నివాళి కార్యక్రమాన్ని నిర్వహించారు. చుండూరులో దళిత వర్గాలపై నరమేధం జరిగి 34 సంవత్సరాలు గడిచిందని జై భీమ్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కటివరపు దేవయ్య అన్నారు. ఇంతటి ఘోర సంఘటనలో దళిత వర్గానికి జరిగిన అన్యాయంపై దళిత బహుజన సంఘాలు ఆలోచించి భవిష్యత్తు కార్యాచరణకు పూనుకోవాలని ఆయన అన్నారు. ఈ ఉద్యమానికి నాంది పలికిన రాష్ట్ర ఉద్యమకారులు న్యాయవాది చంద్రశేఖర్ గద్దర్లకు కూడా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బేతాళ భూషణం, వల్లభాపురం శ్యాంబాబు, జీలుగు పీటర్, డాక్టర్ కనపర్తి అబ్రహం లింకన్ తదితరులు పాల్గొన్నారు. దళితుల ఊసపోత అంటే అసలు ప్రత్యక్షంగా చూసిన వాళ్ళం మేము స్పాట్లోకి వెళ్ళి. అసలు మనిషి అన్న వాళ్ళు ఆ విధంగా చేయరు. ఒక పక్క పోలీసు వాళ్ళని పట్టుకుని ఒక పక్క పోలీసు వాళ్ళు వచ్చేమో పల్లెలో
మా దళితుల మీద ఎమ్మడబడుతుంటే పోలీసు వాళ్ళు భయం పెట్టేసేసి పొలాల్లోకి పెరుగుతుంటే పొలాల్లో నుంచి వాళ్ళు వచ్చి అగ్రవర్ణాల్లో అటాక్ చేసి దొరికినట్టు చంపి ఎంత క్రూరంగా చేశారంటే ప్రపంచంలో ఎక్కడ జరగదు. అట్లాంటిది ఆ జరిగిన దానికి మా దళిత సంఘాలు కానీ ఇంకా వేరే వాళ్ళు కానీ అసలు ప్రపంచంలో జరగనంత ఉద్యమం తీసుకొచ్చారు. ఎక్కడైతే మా దళితులను ఊసకోతకు వచ్చారో అక్కడే భారతదేశంలో ఎక్కడ పెట్టారు ఉంటారేమో అక్కడే కోర్టు పెట్టి అక్కడే శిక్షలు ఖరారు చేయడానికి ఉద్యమాలు చేసి సాధించిన ఆ రోజు అట్లాంటి దానికి పద్మారావు గారు కానీ బొజ్జా తారకం గారు కానీ గద్దర్ గారు కానీ కళాకూరి ప్రసాద్ గారు గద్దర్ గారు పాటలు అయితే ఉద్యమాన్ని ఉర్రూతలోకిచ్చినాయి. అట్లాంటి ఉద్యమాలని మా అమరులైన మా మిత్రుల్ని తలుసుకుంటూ ఈరోజు మా జేబీ ఫెడరేషన్ ఆఫీసులో శ్రద్ధాంజలి ఘటిస్తున్నందుకు మేము బాధగా ఉంది. ఆ ఉద్యమాల్లో పాల్గొన్నందుకు మాకు కూడా గర్వంగా ఉంది. ఈరోజు జై భీమ్ ఫెడరేషన్లో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి మా జై భీమ్ ఫెడరేషన్ అధ్యక్షులు కటివరపు దేవయ్య గారు అధ్యక్షత వహించడం జరిగింది. చుండూరు మృతవీరులకు అమరవీరులకు వారికి ఆత్మకు శాంతి కలగాలని మరి ఈ ఉద్యమంలో పాల్గొని అసూలు బాసినటువంటి అనేక మంది కొమ్మిర్ల అరుణ్ కుమార్ అదేవిధంగా ఇంకా ఇంతమందో అసూలు బాశారు. మరి ముఖ్యంగా చంద్రశేఖర్ గారు ఈ కేసులో చాకచక్యంగా వాదించారు. బుజ్జా తారకం గారు అదేవిధంగా డాక్టర్ కత్తి పద్మారావు గారు ఈ ఉద్యమాన్ని నడిపి మరి ఎంతోమందికి త్యాగమూర్తిగా నిలిచిపోయిన వ్యక్తి. మరి వీరందరికంటే కూడా మరి గద్దర్ గారు కూడా ఆయన కృషి చేసి ఇదే రోజు ఆయన మరణించడం అనేటువంటిది చాలా బాధాకరమైన విషయం. అందువలన ఈరోజు మేము ఈ సందర్భంగా కామ్రేడ్ గద్దర్ గారికి అదేవిధంగా న్యాయవాది చంద్రశేఖర్ గారికి జోహార్లు అర్పిస్తూ మరి ఇలాంటి చుండూరు మారణకాండలో జరిగినటువంటి మారణకాండని వ్యతిరేకిస్తూ సమాజంలో ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఈ దౌష్టికరమైనటువంటి అంశాన్ని మేము వ్యతిరేకిస్తూ ఈరోజు జై భీమ్ ఫెడరేషను వారిని తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి చర్యలు జరిగితే ఉపేక్షించలేదు. భవిష్యత్తులో మేమందరం కూడా ఇలాంటివి జరగకుండా ఉండటం కోసం సమైక్యంగా ఉండి ఇదే రోజు గద్దర్ గారు మరణించడం కూడా ఈ దళితులకు ఒక ప్రజాకవి విప్లవ యోధుడు మరి గద్దర్ గారు లేకపోవడం కూడా ఈ దళిత ఉద్యమాలకి దళితులకు కూడా ఎంతో తీరని లోటు అని తెలియజేస్తున్నాం. ఈ యొక్క ఉద్యమాలు అనేటువంటివి ప్రజా ఉద్యమాలు అనేటువంటివి బాధల్లో నుంచి ఒక శ్రమల్లో నుంచి పుడతాయి. అదేవిధంగా ఈ యొక్క అణచివేత నుంచి పుడతాయి. ఈ బీజేపీ ఈ మోడీ గవర్నమెంట్ ఎంతకాలం ఈ యొక్క దళితులని ఈ విధంగా ఈ కుల వివక్షకు గురి చేస్తారో కూడా ప్రతి ఒక్క భారతీయుడు ప్రతి ఒక్క దళితుడు గమనిస్తూనే ఉన్నారు. మీరు ఈ యొక్క దళితుల యొక్క పోరాటాన్ని మీరు చాలా అసమర్థతగా తీసుకుంటున్నారు. ఈ యొక్క అనైక్యతను మీరు అమృతలూరు మండలంలో పాత కక్షల నేపథ్యంలో టైలర్ నరేష్ అనే వ్యక్తిపై కత్తితో దాడి చేసిన సంఘటనలో నరేష్ అనే అతను తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్ర గాయమైన నరేష్ తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. బాపట్ల జిల్లా అమృతలూరు మండలం మూల్పూరు గ్రామంలో పాత కక్షల నేపథ్యంలో బాలకృష్ణ అనే అతను రామారావు సుధాకర్లను పంపించి తనపై దాడి చేయించాడని బాధితుడు నరేష్ తెలిపారు. అంతకుముందు గ్రామంలో జరుగుతున్న కొట్లాట్లో తాను అడ్డం వెళ్లానని అది కక్ష పెట్టుకుని బాలకృష్ణ తనపై కత్తితో దాడి చేయించాడని నరేష్ తెలియజేశారు. తీవ్ర గాయమైన నరేష్ తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. నా పేరు శృంగారపాటి నరేష్, మా నాన్న పేరు ప్రసాదరావు. నేను మూల్పూర్లో టైలరింగ్ చేస్తాను. బాలంగూడి దగ్గర కమ్మవారి ఇద్దరు తన్నుకుంటున్నారు నా షాప్ ముందు. అంతకుముందు బాలకృష్ణ అన్న వ్యక్తి నా మీద కచ్చి కట్టి ఉన్నాడు. ఆయనే బాలకృష్ణే పంపించాడు నా మీద వాళ్ళిద్దరిని చేయమని. నేను అన్నం తినే టైంలో వాచ్ చేసుకుందామని పంపుకాడికి వెళ్ళా. నా తెలియకుండా రామారావు అన్నను వీళ్ళిద్దరు కలిసి కత్తి తీసుకొచ్చి వాళ్ళు వేసి నా మీద పొడిచేశారు. మళ్ళీ నేను పొడిచే టైంలో బాలకృష్ణ అన్న వ్యక్తి వెళ్ళిపోయాడు లోపలికి. ఆయన పక్క ఇల్లే చౌదరీస్ ఆయన. అంతకుముందు లైన్ మ్యాన్ ఆయన ఏదో ఆయన ఏం చేశాడంటే షెడ్లు కట్టిస్తా ఏఈకి లంచం ఇచ్చి మందు పోపించి వాళ్ళు కొట్టుకున్నారు.
ఆ విషయంలో మేము అడ్డం పోయినందుకు అప్పుడు ఆయన కొంచెం చిన్నపోయి ఆయన సస్పెండ్ చేసేది. ఈయన బాలకృష్ణ మీదకి వచ్చింది ఆ విషయం. అప్పటి నుంచి నా మీద ఖర్చు కట్టాడు. వాళ్ళదే బాలకృష్ణదే, ఆయనే పంపించాడు నా మీద. ఎవరు వచ్చిన వాళ్ళు ఇద్దరు పేరు? రామారావు ఆయన అక్కడే తిరుగుతూ ఉంటాడు. ఈ సుధాకర్ అన్న ఆయన కూడా బాలంగూడి సెంటర్లోనే తిరుగుతూ ఉంటాడు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డ్రైనేజ్ కాలువల్ని ప్రక్షాళన చేస్తున్న యథాతథంగా వ్యర్థాలు డ్రైనేజీలో ఉంటున్నాయన్న చైర్పర్సన్ తాడిబోయిన రాధిక. ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి. 4వ వార్డులో నిర్వహించిన సామూహిక శానిటేషన్ డ్రైనేజ్ డ్రైవ్ కార్యక్రమం. బ్రతికున్న వ్యక్తి చనిపోయినట్లుగా సర్టిఫికేట్ సృష్టించి ఆస్తిని కాజేసి 4 వ్యక్తులను రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారన్న డీఎస్పీ జనార్దన్ రావు. వారి నుంచి ల్యాప్టాప్, కలర్ ప్రింటర్ స్వాధీనం. ముద్దాయిలను కోర్టుకి హాజరుపరిచినట్లు డీఎస్పీ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Please subscribe to our YouTube channel.